Very good morning, students. Is my voice audible? Okay, thank you. Okay, in today's class, we will continue the topic of dimensions of flywheel rims, and we will move on to the punching press. So, in today's class, we will complete the second unit. So, we are discussing about the dimensions of flywheel rims. So there are generally two types of flywheels are there. So first one is a solid disc type flywheel, and then one is a rim type flywheel. సో ఇప్పుడు రిమ్ టైప్ ఫ్లైవీల్ ఎందుకు యూస్ చేస్తామని చెప్పాను. సో వీ విల్ డిస్ట్రిబ్యూట్ ద మాస్ సో అవే ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ సో దట్ యువర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ బి మోర్ సో దట్ కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ బై ద ఫ్లైవీల్ విల్ బి మోర్. సో ఎక్కువ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది అంటే ఇండైరెక్ట్ గా ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేయగలదు. సో అందుకోసం ఏంటంటే ఎక్కువ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం తీసుకుంటాం. సో ఎక్కువ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రావడానికి దేర్ ఆర్ టూ కండిషన్స్. ఒకటేంటి, ఎయిదర్ యూ కెన్ ఇంక్రీజ్ ద మాస్ ఆఫ్ దట్ flywheel or you can increase the radius of gyration. There are two ways to increase the mass moment of inertia. So we will go with the second option, that is we will increase the radius of gyration so that the mass moment of inertia will be more. సో అందుకోసం ఫ్లైవీల్ రిమ్ టైప్ ఫ్లైవీల్స్ ని యూస్ చేస్తారు. సో we will distribute the mass away from the axis of rotation so that your radius of gyration will be more, so that mass moment of inertia will be more. సో కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ బై ద ఫ్లై విల్ బి మోర్. సో ఎక్కువ దూరంగా మనం ఏంటి ఈ మాస్ డిస్ట్రిబ్యూట్ చేసాము. సో అందుకోసం మనకి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎక్కువ వస్తుంది ఈ కేసులో. సో కైనెటిక్ ఎనర్జీ స్టోర్డ్ బై ద విల్ ఆల్సో బి మోర్. సో నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లైవీల్ రిమ్స్. సో నెక్స్ట్ డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే, సో ఒమేగా అది ఫ్లైవీల్ సమ్ యాంగులర్ వెలాసిటీ రొటేట్ అవుతుంది, దాన్ని ఒమేగా అన్నాము. అలాగే మీన్ రేడియస్ ఆఫ్ దట్, మనం రిమ్ టైప్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఈ రిమ్ టైప్ యొక్క మీన్ రేడియస్ ఎంత అనుకున్నాం అంటే స్మాల్ ఆర్. అలాగే ఆ రిమ్ కి సమ్ థిక్నెస్ ఉంటుంది కదా, దట్ థిక్నెస్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ స్మాల్ టీ. సో అలాగే రిమ్ మెటీరియల్ కి సమ్ డెన్సిటీ ఉంటుంది కదా, సో దట్ ఈస్ రో ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ద రిమ్ మెటీరియల్. So whenever a body is rotating with some omega, so obviously there will be a centrifugal force. So and that centrifugal force will be m into r into omega square. So ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి మనం ఒక షాఫ్ట్ ఉంది, దానికి ఒక మాస్ అటాచ్ చేసాము. సో వెన్ ఎవర్ ద షాఫ్ట్ ఈస్ రొటేటింగ్, సో ద మాస్ విల్ ఆల్సో రొటేట్, so that the centrifugal force will be produced in this case, and that centrifugal force value is m into r into omega square. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫ్లైవీల్ కూడా ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో ఫ్లైవీల్ కూడా రొటేట్ అవుతుంది. సో ఫ్లైవీల్ వల్ల కూడా సమ్ సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి దాని రొటేషన్ వల్ల. సో సెంట్రిఫికల్ ఫోర్సెస్ విల్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ రిమ్ టైప్ ఫ్లైవీల్. సో దానికోసం ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసాము. ఇది ఒక రిమ్ టైప్ ఫ్లైవీల్. వీటినేమో ఇక్కడ మిడిల్లో ఉన్న వాటిని స్పోక్స్ అంటారు, ఓకేనా. సో ఇదేమో రిమ్, ఇది రిమ్. సో దీంట్లో మనకి విడ్త్ ఆఫ్ ద ఫ్లైవీల్ ఎంత తీసుకున్నాము, 1 యూనిట్ తీసుకుంటున్నాం. అంటే ఈ డైరెక్షన్ లో ఉన్న ఫ్లైవీల్ యొక్క లెంత్ 1 యూనిట్ తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇది మొత్తం రిమ్ కదా, ఈ రిమ్ లో చిన్న మాస్ తీసుకుంటున్నాం. సపోజ్ వీఆర్ టేకింగ్ ఏ మాస్ డిఎం, సో స్మాల్ మాస్ డిఎం తీసుకుంటున్నాము. సో దాని మాస్ వాల్యూ అనేది మనకి కావాలి అంటే, సో మాస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ దట్ ఎలిమెంట్. సో ఈ చిన్న మాస్ ఉంది కదా, దీని మాస్ మాస్ ఏమో డిఎం అనుకుంటున్నాము. సో డెన్సిటీ అలాగే డెన్సిటీ రిమ్ ఎంత చెప్పాము, రో అని చెప్పాము. సో రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ దట్ ఎలిమెంట్, అంటే రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ దట్ ఎలిమెంట్ విల్ గివ్స్ ద మాస్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. సో రో ఇంటూ డివి, వాల్యూమ్ ఎంత అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్, సో ఇక్కడ ఈ ఏరియా కనుక్కుని
సో వీ కెన్ మల్టిప్లై దిస్ ఏరియా విత్ దిస్ విడ్త్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న విడ్త్ 1 యూనిట్ తీసుకున్నాం. సో విడ్త్ ఇంటూ ఈ ఏరియాని మనం మల్టిప్లై చేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ వస్తుంది. సో దీని యొక్క ఏరియా ఎంత అవుతుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీన్ రేడియస్ మనకి ఎంత ఇచ్చారు, స్మాల్ ఆర్ ఇచ్చారు. సో ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ కనుక్కోవడానికి మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్ టీటా ఫార్ములా తెలుసు కదా. అక్కడ నుంచి మనం ఈ చిన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అనేది సపోజ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ డి టీటా ఎట్ ద సెంటర్ ఆఫ్ దట్ ఫ్లై వీల్ అని తీసుకున్నాము. సో అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుందంటే, మీన్ రేడియస్ మనకి స్మాల్ ఆర్ అని తెలుసు కదా. సో మీన్ రేడియస్ ఈజ్ స్మాల్ ఆర్ అని మనకు తెలుసు. స్మాల్ ఆర్ ఇంటూ ఎంత యాంగిల్ చేస్తుంది, ఇక్కడ సెంటర్ దగ్గర డి టీటా చేస్తుంది. సో ద లెంత్ ఆఫ్ దిస్ ఆర్క్ ఈజ్ ఆర్ డి టీటా. సో ఇది ఆర్ డి టీటా ఇంటూ ఈ లెంత్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ థిక్నెస్ ఆఫ్ దట్ ఫ్లై వీల్. సో థిక్నెస్ ఇంటూ దిస్ లెంత్ ఎంత, ఆర్ ఇంటూ డి టీటా. సో ఆర్ ఇంటూ డి టీటా ఇంటూ టీ ఈజ్ అవర్ ఏరియా ఆఫ్ దిస్ ఎలిమెంట్. ఈ ఏరియా అవుతుంది. సో ఈ ఏరియా ఇంటూ ఈ థిక్నెస్ అనేది మనం మల్టిప్లై చేయాలి. ఇది ఏంటి, విడ్త్ ఎంత తీసుకున్నాం, 1 యూనిట్ తీసుకున్నాం. సో అక్కడ నుంచి రో ఇంటూ ఆర్ డి టీటా ఇంటూ టీ ఇంటూ 1. అక్కడ నుంచి మాస్ ఆఫ్ దట్ స్మాల్ ఎలిమెంట్ ఈజ్ రో ఇంటూ ఆర్ ఇంటూ డి టీటా ఇంటూ టీ వచ్చింది. సో మనకి మాస్ వచ్చిందంటే వీ కెన్ క్యాలిక్యులేట్ ద సెంట్రిఫికల్ ఫోర్స్. ఎందుకంటే ఫ్లై వీల్ రొటేట్ అవుతుంది. సో ఒక చిన్న మాస్ ఉంది, ఆ చిన్న మాస్ కి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది సెంట్రిఫికల్ ఫోర్స్. సెంట్రిఫికల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, ఎం ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ మాస్ ఎంత తీసుకున్నాము, స్మాల్ మాస్ డిఎం తీసుకున్నాము. అలాగే మీన్ రేడియస్ ఆఫ్ ద రిమ్ ఈజ్ స్మాల్ ఆర్ అండ్ ఒమేగా ఆఫ్ దట్ ఫ్లై వీల్ ఈజ్ స్మాల్ ఒమేగా. సో ఒమేగా స్క్వేర్. Centrifugal force produced by that mass dm is mass of that element is dm into mean radius small r into omega square. This is the centrifugal force produced by the small mass by mass dm. సో ఎప్పుడైతే సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది ఐ మీన్ దీనివల్ల ప్రొడ్యూస్ అవుతుందో చిన్న మాస్ వల్ల, రో ఇంటూ ఆర్ ఇంటూ డి టీటా ఇంటూ టీ ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్. ఇదే కదా ఫార్ములా, ఎందుకంటే ఇది మొత్తం మాస్ మనకి. సో డిఎం ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్. డిఎం అంటే రో ఇంటూ ఆర్ డిటా ఇంటూ టీ ఇంటూ ఆర్ ఒమేగా స్క్వేర్. దిస్ ఇస్ ద సెంట్రిఫికల్ ఫోర్స్ ప్రొడ్యూస్డ్ బై దట్ స్మాల్ మాస్ డిఎం. సో ఇక్కడ ఏంటంటే సెంట్రిఫికల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనికి మనకి 2 కాంపోనెంట్స్ అనేవి మనం రిజాల్వ్ చేయొచ్చు. ఫ్రమ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ యూ కెన్ రిజాల్వ్ దట్ centrifugal force component into 2 components. One is horizontal and one is vertical. So let us draw that ఓకే. సో ఈ మాస్ ఉంది కదా, ఆ మాస్ని నేను ఇక్కడ డ్రా చేశాను. సో ఈ మాస్ యొక్క ఐ మీన్ దీని మాస్ ఎంత అంటే స్మాల్ డిఎం, సమ్ ఇది రొటేట్ అవుతుంది సమ్ ఒమేగా తోటి. మనకి ప్రొడ్యూస్ అవుతున్న సెంట్రిఫికల్ ఫోర్స్ ఎంత వచ్చింది, సెంట్రిఫికల్ ఈజ్ rho into r square into t into omega square into d theta. This is the centrifugal force produced by this small mass whenever it is rotating. So మనం దీనికి 2 కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయొచ్చు. వన్ ఈజ్ along x axis we can resolve one component and one is along y axis we can resolve. So FV సెంట్రిఫ్యూగల్ వెర్టికల్ కాంపోనెంట్ అనేది రిజాల్వ్ చేస్తున్నాము. అలాగే హారిజాంటల్ సో సపోజ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్, సపోజ్
theta with the horizontal. సపోజ్ ఈ యాంగిల్ అనేది సపోజ్ థీటా అనుకుంటున్నాం. సో అక్కడ నుంచి మనం సమ్ టీటా ప్లస్ dθ బై 2 కింద రాయొచ్చు, వేర్ dθ బై 2 ఈజ్ నెగ్లిజిబుల్. సో అందుకోసం మనం డైరెక్ట్గా టీటా అని రాస్తాం, ఎందుకంటే వెరీ చిన్న స్మాల్ ఎలిమెంటల్ వాల్యూమ్ తీసుకున్నాము. సో దట్ యువర్ dθ విల్ వెరీ లెస్, అండ్ టీటా ప్లస్ dθ బై 2లో dθ బై 2ని నెగ్లెక్ట్ చేస్తాం. సో టీటా, సో ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత అవుతుంది, రో ఇంటూ, సో ఇది ఫోర్స్, హారిజాంటల్ ఎంత అవుతుంది, కాస్ థీటా వస్తుంది కదా. సో రో ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ dθ ఇంటూ కాస్ థీటా. సో నెక్స్ట్ వచ్చేసరికి వెర్టికల్ కాంపోనెంట్ ఎంత అవుతుంది, సైన్ థీటా అవుతుంది. సో రో ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ dθ ఇంటూ సైన్ థీటా. This is the vertical component of that centrifugal force which is acting on that rim. ఆ రిమ్ మీద యాక్ట్ అవుతున్న వెర్టికల్ ఫోర్స్ ఎంత అంటే రో ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ dθ ఇంటూ సైన్ థీటా. సో మనకి ఈ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఏమవుతాయంటే క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే సో సేమ్ ఇక్కడ మాస్ ఎలాగైతే ఉందో సేమ్ కరస్పాండింగ్ గా ఇక్కడ ఇంకొక మాస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో మనం ఇక్కడ ఈ రైట్ సైడ్ లో మనం మాస్ కన్సిడర్ చేసాము. సో ఇన్ ద సిమిలర్ వే యూ కెన్ కన్సిడర్ ఎ మాస్ ఇన్ దిస్ లొకేషన్. ఇక లెఫ్ట్ సైడ్ కూడా మనం ఒక మాస్ కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు దాని హారిజాంటల్ కాంపోనెంట్ ఎలా వస్తుంది, ఇలా లెఫ్ట్ డైరెక్షన్ లో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హారిజాంటల్ కాంపోనెంట్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి, సో వెర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే ఈ రిమ్ మీద యాక్ట్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ వెర్టికల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఆన్ దిస్ రిమ్. సో ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి, ఎందుకంటే ఈ మాస్ ప్రొడ్యూస్ చేసిన సెంట్రిఫుగల్ ఫోర్స్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ రైట్ సైడ్ ఉంటే ఈ మాస్ ప్రొడ్యూస్ చేసిన హారిజాంటల్ కాంపోనెంట్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో దట్ ఇది యాక్చువల్గా సిమెట్రీగా ఉందనుకుంటే మొత్తం అన్ని హారిజాంటల్ కాంపోనెంట్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి, కానీ ఓన్లీ వెర్టికల్ కాంపోనెంట్స్ ఇటు సైడ్ తీసుకున్నా సరే మాస్ మీకు వెర్టికల్ కాంపోనెంట్ ఇది పైకే రిజాల్వ్ అవుతుంది. సో అంటే వెర్టికల్ కాంపోనెంట్స్ ఉంటాయి, హారిజాంటల్ కాంపోనెంట్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. Your horizontal components will be balance of the horizontal components, but vertical components will act on that rim. So rim మీద యాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది డయాగ్రామ్ అనుకోండి. సో రిమ్ ని మనం యాక్చువల్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాము. సో మనకి వెర్టికల్ కాంపోనెంట్స్ అప్పర్ పోర్షన్ ఆఫ్ ద రిమ్ మీద మనకి వెర్టికల్ కాంపోనెంట్ యాక్ట్ అవుతుంది కదా. సో ఇలా ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ కాంపోనెంట్ అనేది యాక్ట్ అవుతుంది. దాని వాల్యూ ఎంత అంటే రో ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ dθ సైన్ థీటా. ఇది ఓన్లీ ఒక చిన్న మాస్ కన్సిడర్ చేసినప్పుడు. సో ఒకవేళ మనకి త్రూఅవుట్ దిస్ రిమ్, సో ఈ హాఫ్ పోర్షన్ మొత్తం అంటే ఈ ఒక్క మాస్ వల్ల సెంట్రిఫికల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో మనం చిన్న మాస్ మాత్రం కన్సిడర్ చేసాం. ఇలాంటివి నెంబర్ ఆఫ్ స్మాల్ ఎలిమెంటల్ మాసెస్ మొత్తం అన్నీ ఉన్నాయి. సో ఈ అన్ని నెంబర్ ఆఫ్ చిన్న మాసెస్ వల్ల మనకి ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. హారిజాంటల్ ఫోర్సెస్ ఎలాగ బ్యాలెన్స్ అవుతాయి, కాకపోతే వెర్టికల్ ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇలా మనకి రిజల్టెంట్ కనుక్కోవాలి అంటే ఈ అన్ని మాసెస్ వల్ల వచ్చిన
రిజల్టెంట్ వెర్టికల్ ఫోర్స్ కనుక్కోవాలంటే వీ నీడ్ టు ఇంటిగ్రేట్ ద నెంబర్ ఆఫ్ వెర్టికల్ ఫోర్సెస్ అనేవి ఈ సెంట్రిఫుగల్ ఫోర్స్ కాంపోనెంట్స్ అనేవి ఈ రిమ్ మీద యాక్ట్ అవుతాయి. సో దీనికి మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఇది 0 degrees అయితే టీటా 0 degrees, ఇది ఎంత అవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఫర్ దట్ వీ నీడ్ టు ఇంటిగ్రేట్ టు క్యాలిక్యులేట్ దిస్ ఎంటైర్ వెర్టికల్ కాంపోనెంట్ of that centrifugal force on that upper portion of the rim. We need to integrate that entire force. So F centrifugal, this is the vertical component of that centrifugal force. We need to integrate from 0 to pi. So rho r square t omega square sin theta d theta. So as you are integrating with respect to d theta, so these terms will be constant values. So rho r square t into omega square. So integration sin theta d theta will be minus cos theta, and the upper limit is pi and lower limit is 0. So rho r square t omega square. So minus cos theta. So minus cos pi minus, so minus into minus plus cos 0. So we will get the vertical component of that centrifugal force acting on that rim is, ఇది మైనస్ కాస్ పై అంటే 1 వస్తుంది, కాస్ 0 అంటే 1. సో 1 + 1 2. సో 2 into rho r square t omega square. This is the centrifugal force component or resultant force component acting on that rim, upper portion of that rim. సో మనకి ఇక్కడ సో మొత్తం అన్ని ఈ వెర్టికల్ ఫోర్స్ యొక్క రిజల్టెంట్ కనుక్కున్నాము, అందుకోసం మనం ఇంటిగ్రేషన్ చేసాము. దాని వాల్యూ ఎంత వచ్చిందంటే ఎఫ్ వెర్టికల్ సెంట్రిఫికల్ ఫోర్స్, వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్స్ ఈజ్ 2 into rho into r square into t omega square. సో ఇంత ఫోర్స్ అనేది యాక్చువల్గా అప్పర్ పోర్షన్ ఆఫ్ ద రిమ్ మీద యాక్ట్ అవుతుంది. అంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, ఆబ్వియస్లీ దేర్ విల్ బి సమ్ స్ట్రెసెస్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ రిమ్. ఈ రిమ్లో సమ్ స్ట్రెసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సపోజ్ ఇక్కడ సిగ్మా అండ్ ఇక్కడ కూడా సిగ్మా ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. సో మనకి స్ట్రెస్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు p/a. ఈ వెర్టికల్ ఫోర్స్ ఇంత 2 into rho into r square into t omega square, ఈ ఫోర్స్ అనేది రిమ్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి సమ్ స్ట్రెసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వీ నో దట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు p/a. సో మెటీరియల్ విల్ రెసిస్ట్ దట్ ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్స్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ a. ఇంత ఫోర్స్ తోటి మనకి ఏంటి, రెసిస్ట్ చేస్తుంది. సో ఈ ఏరియా ఎంత అవుతుంది చూడండి, యాక్చువల్గా రెండు ఉన్నాయి. సో ఒకటేమో ఈ ఏరియా, ఇంకొకటేమో ఈ ఏరియా. సో ఇదేమవుతుంది, ఇదేమో థిక్నెస్ ఆఫ్ ద రిమ్, ఇది టీ. ఈ డైరెక్షన్ లో లెంత్ ఎంత తీసుకున్నాము, 1 తీసుకున్నాము, 1. సో ఇది టీ, ఇది 1. సో ఇప్పుడు దీని ఏరియా, ఈ రెక్టాంగులర్ ఏరియా ఎంత అవుతుంది, ఇదేమో టీ అవుతుంది ఏరియా లెఫ్ట్ సైడ్ టీ అవుతుంది, అలాగే రైట్ సైడ్ కూడా టీ అవుతుంది. టీ ఎందుకంటే ఇప్పుడు ఈ లెంత్ మనం 1 అని తీసుకున్నాము, వీఆర్ టేకింగ్ దట్ యాజ్ యూనిట్ విడ్త్ అని చెప్పాను కదా. సో యూనిట్ విడ్త్ తీసుకున్నాము, అలాగే థిక్నెస్ వచ్చేసరికి రిమ్ది స్మాల్ టీ తీసుకున్నాము. సో ఈ ఏరియా కావాలంటే టీ ఇంటూ 1, సిమిలర్గా ఈ ఏరియా కావాలంటే టీ ఇంటూ 1. సో టోటల్ ఏరియా ఎంత అవుతుంది, టీ ప్లస్ టీ అంటే 2t అవుతుంది. టోటల్ ఏరియా ఇన్ దిస్ కేస్ ఈజ్ టీ ప్లస్ టీ, లెఫ్ట్ సైడ్ ఏరియా ప్లస్ రైట్ సైడ్ ఏరియా. సో 2t అవుతుంది టోటల్ ఏరియా. సో ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది
యాక్చువల్గా రొటేషన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది కదా, 2 into rho into r square into t into omega square. This is resisted by the material, and that force will be sigma into a. ఈ కేసులో మనకి ఏరియా ఎంత అవుతుంది, 2t. సో ఇప్పుడు 2t, ఐ మీన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కామన్గా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ t. సో 2t క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు సిగ్మా విల్ బి సో ఇప్పుడు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇది వచ్చింది. సో ఇక్కడ మనం ఆర్ ఒమేగా స్క్వేర్ కింద రాయొచ్చు, ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ని. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ వెలాసిటీ ఆఫ్ దట్ రిమ్ ఎట్ ద మీన్ రేడియస్. లీనియర్ వెలాసిటీ ఆఫ్ ద rim or tangential velocity the rim, tangential or linear velocity of the rim at the mean radius. సో అక్కడ నుంచి మనం రో ఇంటూ ఈ ఆర్ ఒమేగాని వి స్క్వేర్ రీప్లేస్ చేయొచ్చు. అక్కడ నుంచి వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా బై రో. ఓకే, సో మీరు ఐ మీన్ ఇప్పుడు రిమ్ ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా బై రో అని వచ్చింది కదా. సో మనం యాక్చువల్గా డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లై వీల్ రిమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సిగ్మా సిగ్మా అంటే ఏంటి, దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ మెటీరియల్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ మెటీరియల్ మనకి యాక్చువల్గా మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది. సో దట్ యూ కెన్ టేక్ దిస్ వాల్యూ ఫ్రమ్ దట్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్. ప్రాపర్టీస్ ఆఫ్ దట్ మెటీరియల్ నుంచి సిగ్మా వాల్యూ తెలుస్తుంది. అండ్ రో ఇస్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్. సో ఇది కూడా మనకి ఏంటి, మెటీరియల్ నుంచి తెలుస్తుంది. సో దట్ మీకు యాక్చువల్గా వి వాల్యూ తెలుస్తుంది. సో వి వాల్యూ కనుక్కోవడానికి ఇంకొక ఫార్ములా ఏంటంటే, సో పై డిఎన్ బై 60. సో పై డిఎన్ బై 60 ఈజ్ ద ఫార్ములా. సో వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా ఉంది కదా, సేమ్ ఒమేగా ప్లేస్లో 2πn/60 రాయండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2πn/60. సో అక్కడ నుంచి 2 ఇంటూ ఆర్ అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ ఆర్ ఇస్ నథింగ్ బట్ డయామీటర్ అండ్ పై ఇంటూ n/60. సో మీకు వి వాల్యూ ఫిక్స్ అవుతుంది అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ ద డయామీటర్ ఆఫ్ ద ఫ్లై వీల్ రిమ్ ఫ్రమ్ ద మీన్ డయామీటర్. సో వి వాల్యూ అనేది ఈ ఫార్ములా నుంచి వస్తుంది, వేర్ వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా బై రో. సిగ్మా అనేది మెటీరియల్ ప్రాపర్టీ అండ్ రో ఈజ్ ఆల్సో మెటీరియల్ ప్రాపర్టీ. సో అందుకోసం మనకి వి వాల్యూ, ద లీనియర్ వెలాసిటీ ఆర్ టాంజెన్షియల్ వెలాసిటీ ఆఫ్ ద రిమ్ అట్ ద మీన్ రేడియస్ ఎంత ఉండాలో మనకి వాల్యూ తెలుస్తుంది. సో అక్కడ నుంచి మనం వి ఈజ్ ఈక్వల్ టు పై డిఎన్ బై 60 ఫార్ములా యూస్ చేసుకుని వి ఈజ్ ఈక్వల్ టు పై డిఎన్ బై 60లో వి వాల్యూ తెలిస్తే మనం డి వాల్యూ అనేది ఆ ఫార్ములా నుంచి కనుక్కోవచ్చు. సో pi dn by 60, as you know the value of v, you can determine the value of that diameter of it. So v value తెలిస్తే you can determine the d value, mean diameter of that flywheel rim. సో నెక్స్ట్ డయామీటర్ వచ్చిందంటే విడ్త్ అండ్ థిక్నెస్ కావాలి కదా. సో విడ్త్ అండ్ థిక్నెస్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, సో మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఆల్రెడీ తెలుసు, వాల్యూమ్ అంటే ఎంత అవుతుంది, వాల్యూమ్ ఇది. సో హాఫ్ పోర్షన్ అని చెప్తున్నాం కదా.
సో దాని యొక్క క్రాస్ సెక్షన్ పై ఇంటూ డి ఇంటూ టీ. సో మనకి యూనిట్ విడ్త్ తీసుకున్నాం కదా, యూనిట్ విడ్త్ కాకుండా ఇక్కడ బి అని తీసుకున్నాను. దిస్ ఈస్ ద విడ్త్ ఆఫ్ దట్ రిమ్, విడ్త్ ఆఫ్ దట్ రిమ్. సో మనకి ఏదన్నా ఒక దాన్ని ఫిక్స్ చేసుకుని యూ కెన్ డిటర్మైన్ ద రిమైనింగ్ డైమెన్షన్స్ ఆఫ్ దట్ ఫ్లైవీల్ ఫ్రమ్ దిస్ ఫార్ములా. సో ది డెన్సిటీ ఆఫ్ దట్ మెటీరియల్, ఇదేమో వాల్యూమ్, ఎందుకంటే మనం దీని వాల్యూమ్ కావాలి మనకి. సో ఈ ఈ మీన్ ఈ లెంత్ ఎంత అవుతుందంటే మనకి పై ఇంటూ డి అవుతుంది కదా, మీన్ రేడియస్ స్మాల్ ఇచ్చారు. సో ఈ లెంత్ కావాలి అంటే సో పై డి, సో ఇంటూ ఈ థిక్నెస్ ఎంత స్మాల్ టీ. సో పై డి ఇంటూ డి అంటే ఈ క్రాస్ సెక్షన్ ఏరియా వస్తుంది. సో విడ్త్ ఎంత అని తీసుకుంటున్నాము అంటే ఈ డైరెక్షన్లో విడ్త్ మనం బి అని తీసుకున్నాం. ఇక్కడ బి అనేది విడ్త్, ఇందాక ఏమో 1 అని తీసుకున్నాము. ఒకవేళ విడ్త్ సమ్ బి ఉంటే సో బి వస్తుంది. సో బి రాసాము ఇక్కడ. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ద డైమెన్షన్స్ ఆఫ్ దట్ ఫ్లైవీల్ రిమ్ యూజింగ్ దీస్ ఫార్ములాస్. సో వి వాల్యూ వస్తుంది, వి వాల్యూ నుంచి డి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దట్ యూ విల్ యూజ్ ద మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అండ్ ఇక్కడ డెన్సిటీ తెలుస్తుంది పై ఇంటూ డి ఇంటూ టీ ఇంటూ బి. దీంట్లో ఏదో దాన్ని ఫిక్స్ చేసుకుని మన రిమైనింగ్ డైమెన్షన్స్ అని మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ పంచింగ్ ప్రెస్ డైమెన్షన్స్, సారీ, flywheels used in punching presses. So this is our flywheel in punching press. సో నేను స్టార్టింగ్ ఫ్లై వీల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడే నేను 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఏంటంటే ఇంజన్ ప్రొడ్యూస్ చేస్తున్న టార్క్ అనేది వేరీ అవుతుంది, యువర్ ఇన్పుట్ టార్క్ ఈజ్ వేరియింగ్ అండ్ అవుట్పుట్ టార్క్ ఈజ్ కాన్స్టెంట్. అండ్ సిమిలర్గా ఏంటంటే ఒకవేళ ఇన్పుట్ టార్క్ కాన్స్టెంట్గా ఉండొచ్చు, అలాగే అవుట్పుట్ అనేది వేరీ అవుతూ ఉండొచ్చు. సో ఇన్ దీస్ 2 కేసెస్ వీ విల్ యూస్ ఫ్లై వీల్ అని చెప్పాను నేను. సో ఫ్లై వీల్ పంచింగ్ ప్రెస్లో ఎందుకు యూస్ చేస్తామంటే సో ఇన్ ది పంచింగ్ ప్రెస్లో ఏమవుతుందంటే input torque available is constant. Input torque available is constant, but the load varies during the cycle. But the load varies during the cycle. సో లోడ్ అనేది ఏంటంటే త్రూ అవుట్ ద సైకిల్ అది వేరే అవుతుంది. ఒక పర్టికులర్ పంచింగ్ ప్రెస్ అంటే ఏంటి, సో పంచ్ చేస్తుంది, సో రివిట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనుకోండి సపోజ్. సో ఇన్పుట్ టార్క్ అంటే మీరు ఏంటంటే ఇన్పుట్ టార్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సమ్ మోటార్ నుంచి వస్తుంది. సో ఈ మోటార్ అనేది ఇన్పుట్ టార్క్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఇన్పుట్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాన్స్టెంట్ ఇన్పుట్ టార్క్ మిషన్కి ఇస్తుంది.
సో లోడ్ అనేది ఏమవుతుంది, వేరీ అవుతుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర మాత్రమే మనకి ఏంటి పంచింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సో రిమైనింగ్ టైం పీరియడ్లో ఏంటి, సో అది ఐడియల్గా ఉంటుంది. సో పంచింగ్ ఆపరేషన్ ఏం జరగదు రిమైనింగ్ టైం పీరియడ్లో. ఓన్లీ ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మాత్రమే మనకి పంచింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా యువర్ లోడ్ వేరీస్ డ్యూరింగ్ ద సైకిల్. సో మనకి చూడడానికి డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ దట్ పంచింగ్ ప్రెస్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ప్లేట్ ఉంది. సో ఈ ఈ డై మీద వీళ్ళు ప్లేస్ చేశారు. సో ఎప్పుడైతే ఈ క్రాంక్ అనేది ఇలా రొటేట్ అవుతుందో, సో ఈ పంచ్ అనేది ఇది యాక్చువల్గా స్లైడర్ ర్యాంక్ మెకానిజమే కదా, కాకపోతే ఈ పంచ్ అనేది రీప్లేస్ అయింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్లైడర్ అనేది యాక్చువల్గా ఇక్కడ పంచ్ రీప్లేస్ చేసింది. స్లైడర్ క్రాంక్ మెకానిజం ఉంది యాక్చువల్గా క్రాంక్. సో ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో ఈ డైరెక్షన్లో, సో దట్ యువర్ పంచ్ విల్ మూవ్ ఇన్ ది వెర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. సో డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది అండ్ ఈ ప్లేట్కి సమ్ రివిట్ పంచ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద పంచింగ్ మెషిన్ ఆపరేషన్. సో ఇక్కడ ఏంటంటే మోటార్ అనేది motor provides constant torque to the flywheel. Motor provides constant torque to the flywheel. Constant torque to the crankshaft through a flywheel. Crankshaft through a flywheel. సో ఎప్పుడైతే మనకి ఈ పంచ్ అనేది డౌన్వర్డ్ స్ట్రోక్ లో మూవ్ అవుతుందో, సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో, సో డ్యూరింగ్ ద డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద పంచ్, డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు పంచ్, సో అప్పుడు మాత్రమే మనకి పంచింగ్ ఆపరేషన్ జరుగుతుంది. పంచింగ్ ఆపరేషన్ టేక్స్ ప్లేస్. రిమైనింగ్ టైం పీరియడ్ మనకి ఇది ఎటువంటి పంచింగ్ ఆపరేషన్ ఉండదు. సార్ 2Bకి పీపీటీ స్టక్ అయిపోయింది చూడండి సార్ ఒకసారి. ఓకే. మీకు ఇందాక నుంచి నేను ఇంకొక విండోలో చెప్పేస్తున్నాను, మీరు అడగలేదు ఎవరు. ఓకే, దీని పంచింగ్ ప్రెస్ డయాగ్రామ్ ఇది. సో ఫ్లై వీల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో యాక్చువల్లీ పంచింగ్ ఆపరేషన్ అంటే ఈ డయాగ్రామ్ ని కొంచెం
సో ఇక్కడ ఈ పంచింగ్ ప్రెస్లో ఏంటి, ఇన్పుట్ టార్క్ అవైలబుల్. సో యాక్చువల్గా పంచింగ్ ప్రెస్కి సమ్ మోటార్ మీరు పవర్ అనేది మీరు ఇస్తున్నారు. సో పవర్ ఇవ్వడం వల్ల ఏంటి, మోటార్ అనేది కాన్స్టెంట్ ఇన్పుట్ టార్క్ అనేది ఇస్తుంది. సో లోడ్ ఏమవుతుంది, వేరీ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ పంచింగ్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనకి యాక్చువల్గా ఎక్కువ ఫోర్స్ తోటి మనకి పంచింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సో అప్పుడే లోడ్ ఎక్కువ ఉంది. సో రిమైనింగ్ టైంలో లోడ్ ఉండదు ఆ మెషిన్ మీద. సో డయాగ్రామ్ వచ్చేసరికి మనకి సో ఇది డయాగ్రామ్. సో ఇక్కడ యాక్చువల్గా ఇది స్లైడర్ క్రాంక్ మెకానిజంలో ఉంది కదా. సో ఇక్కడ ఈ మెకానిజం స్లైడర్, ఇదేమో క్రాంక్, సపోజ్ కనెక్టింగ్ రాడ్, ఒక ఫిక్స్డ్ లింక్ ఉంది. సో ఇదేమో పంచ్. సో అంటే యాక్చువల్గా స్లైడర్ ప్లేస్లో మనకి యాక్చువల్గా పంచ్ వచ్చింది పంచింగ్ ప్రెస్లో. సో మోటార్ అనేది ఏం చేస్తుందంటే కాన్స్టెంట్గా టార్క్ అనేది క్రాంక్ షాఫ్ట్కి ఇస్తుంది. సో ఇలా క్రాంక్ షాఫ్ట్కి ఇవ్వడానికి యాక్చువల్గా ఫ్లై వీల్ అనేది యూజ్ అవుతుంది. సో మోటార్ ప్రొవైడ్స్ కాన్స్టెంట్ టార్క్ టు ద క్రాంక్ షాఫ్ట్ త్రూ ఏ ఫ్లై వీల్. సో యాక్చువల్గా పంచింగ్ ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే పంచ్ మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎప్పుడైతే డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ని ఏం చేస్తుంది, ఈ పంచ్ దాని గుండా యాక్చువల్గా పంచ్, ఆ ప్లేట్ గుండా పంచ్ అనేది మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏంటి, సో దట్ ప్లేట్లో అనికి సమ్ హోల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో యాక్చువల్గా డ్యూరింగ్ డౌన్వర్డ్ మోషన్ ఆఫ్ దట్ పంచ్, ఈ పంచ్ అనేది డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే మనకి పంచింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో రిమైనింగ్ టైం పీరియడ్లో మనకి యాక్చువల్గా లోడ్ అనేది ఉండదు. సో load is applied only during the load is applied only during the actual punching process. పంచింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనకి లోడ్ అనేది అప్లై అవుతుంది. అండ్ డ్యూరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద డౌన్వర్డ్ స్ట్రోక్ అండ్ డ్యూరింగ్ ద rest of the downward stroke and return stroke, and return stroke there is no load on that crankshaft. There is no load on the crankshaft. సో ఓన్లీ పంచింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మాత్రం మనకి లోడ్ ఉంటుంది క్రాంక్ షాఫ్ట్ మీద. ఎయిదర్ ఇది అప్వర్డ్ మూవ్ అవుతున్నా మనకి ఎటువంటి లోడ్ ఉండదు, ఎందుకంటే ఓన్లీ డౌన్వర్డ్ స్ట్రోక్ లో అది కూడా సమ్ సెట్ అండ్ టైం పీరియడ్ దగ్గర మాత్రమే లోడ్ అనేది ఉంటుంది క్రాంక్ షాఫ్ట్ మీద. సో రిమైనింగ్ టైం పీరియడ్ లో దెర్ ఇస్ నో లోడ్ ఆన్ దట్ క్రాంక్ షాఫ్ట్. సో ఒకవేళ ఫ్లై వీల్ కనుక మీరు యూజ్ చేయకపోయారు అంటే ఈ పంచింగ్ ప్రెస్ లో యాక్చువల్లీ స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ చాలా వస్తాయి. స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ విల్ బి మోర్, ఎందుకంటే మీరు ఫ్లై వీల్ యూజ్ చేయట్లేదు. సో మనకి ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తున్నామో క్రాంక్ షాఫ్ట్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. సో దట్ ద స్పీడ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ ఒకవేళ ఫ్లై వీల్ లేకపోతే స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఫ్లై వీల్ యూజ్ చేస్తున్నారు అంటే యూ విల్ కంట్రోల్ ద స్పీడ్ ఫ్లక్చుయేషన్స్, విల్ కంట్రోల్ ది యూజింగ్ ఫ్లై వీల్. సో ఒకవేళ మీకు లోడ్ ఏం లేదంటే, సో నో లోడ్ దగ్గర ఏంటి స్పీడ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే లోడ్ ఉన్న దగ్గర స్పీడ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇలా ఈ రకంగా అంటే యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా ఒక సెట్ అయిన స్పీడ్ మధ్యలో, అది స్పీడ్ రేంజ్లో అది ఆపరేట్ అవ్వాలనుకున్నాం. ఏదైనా మెషిన్ అనేది సెట్ అండ్ స్పీడ్ మధ్యలో, ఆ స్పీడ్ రేంజ్లో ఆపరేట్ అవ్వాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, ఒకవేళ మీరు ఫ్లై వీల్ తీసేసారంటే సో మీకు లోడ్
అనేది ఉన్న దగ్గర స్పీడ్ బాగా తగ్గిపోతుంది. ఒకవేళ నో లోడ్ కండిషన్ దగ్గర స్పీడ్ బాగా పెరిగిపోతుంది. అంటే స్పీడ్ రేంజ్ అనేది యాక్చువల్గా ఎక్కువ అవుతుంది. సో ఈ రేంజ్ అనేది యాక్చువల్ తక్కువ ఉండాలి ఎప్పుడు కూడా ఏదన్నా మెషిన్కి. తక్కువ స్పీడ్ రేంజ్లో అది ఆపరేట్ అవ్వాలి. అలా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఫ్లై వీల్ యూస్ చేయకపోతే మనకి స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఈ పంచింగ్ ప్రెస్లో పెరుగుతాయి. So a riveting machine is driven by a motor of 3 kilowatts. The actual time to complete the one riveting operation is 1.5 seconds. So a riveting machine is driven by a motor of 3 kilowatt. నేను ఫ్లై మోటార్ నుంచి క్రాంక్ షాఫ్ట్ కి మోటార్ అనేది క్రాంక్ షాఫ్ట్ ని మూవ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లై వీల్. The actual time to complete one riveting operation is 1.5 seconds. సో రివిటింగ్ యాక్చువల్గా మనకి రివిటింగ్ ఆపరేషన్ ఎంత టైం పీరియడ్ జరుగుతుందంటే ఓన్లీ 1.5 seconds. సో యాక్చువల్ రివిటింగ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ 1.5 secondsలో మాత్రమే యాక్చువల్గా లోడ్ అప్లై అవుతుంది. అండ్ ఇట్ అబ్జార్బ్స్ 12 kN ఆఫ్ ఎనర్జీ. సో 12,000 అంటే ఆ రివిటింగ్ ప్రాసెస్ జరగడానికి మనకి ఇంత ఎనర్జీ అనేది కావాలి. సో ద మూవింగ్ పార్ట్స్ ఇంక్లూడింగ్ ద ఫ్లై వీల్ ఆర్ ఈక్వాలెంట్ టు 220 kg అట్ 0.m రేడియస్. సో మనకి మాస్ ఆఫ్ దట్ ఫ్లై వీల్ ఇచ్చారు మూవింగ్ పార్ట్స్. సో 220 kg అన్నారు. అలాగే రేడియస్ ఇచ్చారు 0.5 మీటర్స్ రేడియస్ ఉందని చెప్పారు. సో డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ద ఫ్లై వీల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రివిటింగ్ if it is 360 rpm before riveting. యాక్చువల్గా రివిటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో రివిటింగ్ జరుగుతుందంటే సో ఇనీషియల్గా సమ్ స్పీడ్ ఉంటుంది క్రాంక్ షాఫ్ట్కి. ఇనీషియల్గా ఒక స్పీడ్ ఉంటుంది సపోజ్ S1. సో ఆఫ్టర్ రివిటింగ్ ఆపరేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ వల్ల ఏంటి, సో దానికి ఫ్లై వీల్ దగ్గర ఉన్న ఎనర్జీ అనేది ఏమవుతుంది, లాస్ అవుతుంది. సో ఫ్లై వీల్ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది ఆఫ్టర్ రివిటింగ్ ఆపరేషన్. సో ద స్పీడ్ ఆఫ్ ద ఫ్లై వీల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ రివిటింగ్ యాక్చువల్గా 360 rpm ఉందంటున్నారు. ఇనీషియల్గా 360 rpm ఉంది. ఎప్పుడైతే రివిటింగ్ ఆపరేషన్ జరుగుతుందంటే యువర్ ఎనర్జీ విల్ బి డిక్రీజ్డ్ సో దట్ ద స్పీడ్ ఆఫ్ దట్ ఫ్లై వీల్ విల్ ఆల్సో బి డిక్రీజ్ అవుతుంది. సమ్ ఎనర్జీ అనేది లాస్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఫ్లై వీల్ స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. సో ఆల్సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రివిట్స్ క్లోజ్డ్ పర్ మినిట్. సో మనకి ఫ్లై వీల్ రివిటింగ్ ఆపరేషన్ తర్వాత ఎంత స్పీడ్ ఉంటుంది ఫ్లై వీల్కి అది కనుక్కోమన్నారు. నెక్స్ట్ ఒక 1 minute ఎన్ని నెంబర్ ఆఫ్ రివిట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలం అంటే ఎన్ని పంచెస్ అనేవి మనం చేయగలం అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ యొక్క పవర్ ఎంతంటే 3 kilowatts. అలాగే మాస్ ఆఫ్ దట్ ఫ్లై వీల్ ఎంత 220 kg అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ 0.5 meters ఇచ్చారు. సో ఇనీషియల్గా ఫ్లై వీల్ యొక్క స్పీడ్ ఇచ్చారు 360 rpm ఇచ్చారు. సో యూ కెన్ కన్వర్ట్ దట్ 360 rpm ఇంటూ సమ్ రేడియన్స్ పర్ సెకండ్ 2πn/60. సో 2π ఇంటూ 360/60 ఇక్కడ నుంచి మనం ω1 క్యాలిక్యులేట్ చేయగలం. సో అలాగే ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ రివిటింగ్. సో ఒక రివిటింగ్ ఆపరేషన్ జరగడానికి ఎంత ఎనర్జీ కావాలని చెప్పారు, 12,000 Nm కావాలి. సో మనకి మోటార్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎంత, 3000 watts. సో అంటే 3000 Nm/s. అంటే ఒక మోటార్ అనేది ఒక సెకండ్కి ఎంత ఎనర్జీ సప్లై చేస్తుంది, 3000 Nm. ఎందుకంటే దాని స్పెసిఫికేషన్ ఇచ్చారు, పవర్ ఆఫ్ దట్ మోటార్ ఇచ్చారు 3 kilowatts ఇచ్చారు. అంటే ఎనర్జీ ఎంత వస్తుంది, 3000 Nm వస్తుంది పర్ సెకండ్. ఒక సెకండ్కి 3000 Nm వస్తుంది. సో మనకి యాక్చువల్గా రివిటింగ్ ఆపరేషన్ ఎంత టైం జరుగుతుంది, 1.5 seconds జరుగుతుంది కదా. అంటే 3000 × 1.5 క్యాలిక్యులేట్ చేస్తే సో ఎనర్జీ సప్లైడ్ బై ద మోటార్ ఇన్ 1.5 seconds ఎంత అవుతుంది, 4500 Nm వస్తుంది. అంటే 4500 Nm అనేది యాక్చువల్గా మోటార్ సప్లై చేస్తుంది. ఎప్పుడు 1.5 seconds డ్యూరింగ్ ద టైం పీరియడ్ 1.5 seconds ఎనర్జీ సప్లైడ్ బై ద మోటార్ ఈజ్ 4500 Nm. అంటే మనకి యాక్చువల్గా కావాల్సింది ఎంత,
12,000 కావాలి, కానీ మోటార్ ఆ టైంలో ప్రొడ్యూస్ చేసేది ఎంత 4,500. సో రిమైనింగ్ ఈ రెండాట్ల డిఫరెన్స్ 12,000 మైనస్ 4,500 ఇదేమవుతుంది 7,500. ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏది ప్రొడ్యూస్ చేస్తుంది, ఫ్లైవీల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎనర్జీ రిక్వైర్డ్ పర్ హోల్, ఒక హోల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కావాలంటే 12,000 న్యూటన్ మీటర్ కావాలి, కానీ ఆ పర్టికులర్ టైం పీరియడ్ 1.5 సెకండ్స్లో మనకి మోటార్ ప్రొడ్యూస్ చేసేది ఎంత అంటే 4,500. సో అంటే డిఫరెన్స్ ఎంత 7,500 న్యూటన్ మీటర్. సో ఈ ఎనర్జీని ఏది సప్లై చేయాలి, ఫ్లైవీల్ సప్లై చేయాలి. సో డ్యూరింగ్ 1.5 సెకండ్స్ మనకి ఎంత ఎనర్జీ అనేది కావాలి అంటే 7,500 న్యూటన్ మీటర్. సో ఇది యాక్చువల్గా ఫ్లైవీల్ సప్లై చేస్తుంది. సో ఇదే కదా మనకి దీని ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏమవుతుంది, ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్లైవీల్ అంటే ఎంత అవుతుంది 7,500 అవుతుంది. సో ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో ఇనీషియల్గా ఒక స్పీడ్ ఉంటుంది ω1. సో ఎప్పుడైతే రివిటింగ్ జరుగుతుందో ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ 7,500 న్యూటన్ మీటర్ ఎనర్జీ అనేది ఫ్లైవీల్ లాస్ అవుతుంది. ఫ్లైవీల్ లాస్ అవుతుంది అంటే దాని స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఎనర్జీ రిలీజ్డ్ బై ద ఫ్లైవీల్ స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా ఉన్న కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో హాఫ్ ఇంటూ I ఇంటూ ω1² మైనస్ ω2² ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ mk². I అంటే ఏంటి mk², మాస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో mk², అక్కడ నుంచి m వాల్యూ ఇచ్చారు వాళ్ళు మనకు ఆల్రెడీ. సో m వాల్యూ ఇచ్చారు, k వాల్యూ ఇచ్చారు, అక్కడ నుంచి I వాల్యూ వస్తుంది. అలాగే ω1 ఇనీషియల్గా స్పీడ్ ఇచ్చారు 37.7, ఇంకా ω2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ E అంటే 7,500. దిస్ ఈస్ ద ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లైవీల్. సో 7,500 ఇంటూ చేస్తే మనకి ω2 వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైనల్గా ఏమన్నారు, ఆల్సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రివిట్స్ క్లోజ్డ్ పర్ మినిట్. పర్ మినిట్కి ఎన్ని రివిట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని అడుగుతున్నారు. సో N2 వాల్యూ వచ్చింది, ఇక్కడ N2 వాల్యూ వచ్చింది. సో మనకి పర్ మినిట్కి ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయని ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ అనేది ఎంత సప్లై చేస్తుంది, ఒక సెకండ్కి 3,000 న్యూటన్ మీటర్ ఇంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది 1 సెకండ్కి. సో ఒకవేళ 1 మినిట్ అంటే ఎంత 60 సెకండ్స్ కదా. సో మినిట్ ఈజ్ 60 సెకండ్స్. సో 60 సెకండ్స్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది 3,000 ఇంటూ 60, అంటే ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ రివిటింగ్, వన్ రివిట్కి ఎంత ఎనర్జీ కావాలి 12,000 కావాలి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ రివిట్స్ క్లోజ్డ్ పర్ మినిట్ అంటే, సో ఇంత ఎనర్జీ అనేది యాక్చువల్గా మోటార్ ఇస్తుంది. సో 3,000 into 60, this is the total energy supplied by the motor, and the riveting for one rivet the required energy is 12,000. సో ఇది డివైడ్ బై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ రివిట్స్ వస్తాయి క్లోజ్డ్ పర్ మినిట్. ఎంత వచ్చినాయి 15 వస్తుంది. సో 15 రివిట్స్ అనేవి వాల్యూ పర్ మినిట్కి ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫ్లై వీల్స్. సో ఫ్లై వీల్స్ మీద రీసెంట్గా గేట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో అందుకే కొంచెం ఎక్కువ క్లాసెస్ చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే అన్ని మోడల్స్ కవర్ చేయాలి. సో దీంతో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తాం, స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్. సో మీకు మళ్ళీ జామెట్రీ బాక్స్ అనేది అవసరం అవుతుంది. సో ఎందుకంటే మళ్ళీ మీకు ఒకవేళ మీరు కాలేజ్కి రావచ్చు, లేదంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో మళ్ళీ ఫస్ట్ మిడ్ పెడతారు కదా యూనిట్, ఐ మీన్ సెకండ్ సెమ్లో ఫస్ట్ మిడ్ పెడతారు కాబట్టి ఫస్ట్ యూనిట్ ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి కదా. సో అందుకోసం స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ నెక్స్ట్ నుంచి డిస్కస్ చేస్తాము. సో అక్కడ మీరు జామెట్రీ బాక్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ అయిన తర్వాత సెకండ్ యూనిట్లో ఒక చిన్న పోర్షన్ వచ్చేసరికి డైనమిక్ ఫోర్స్ అనాలిసిస్ కంటిన్యూషన్ చెప్తాం, ఒక 2 ప్రాబ్లమ్స్ అంతే. సో అక్కడతో మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యూనిట్ ఎక్కడితో కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్కి మనం ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తాము, ఓకేనా, స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్. ఆ క్లాస్కి అందరూ జామెట్రీ బాక్స్ అనేది రెడీగా ఉంచండి. ఓకే, యూ సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే లీవ్ ద సెషన్ నౌ.